ఈరోజు పొదరిల్లు సీరియల్లో కథ విషయానికి వస్తే గాయత్రి వస్తుంది ఈరోజు అతను చూడడానికి. పెళ్ళైపోయింది, ఇప్పుడిప్పుడే తను మర్చిపోతా ఉన్నాడు. అయినా సరే ఈరోజు వస్తుంది, మాట్లాడేసి వెళ్దాము, ఎందుకంటే వాళ్ళు ఈ ఊరు నుంచే వెళ్ళిపోతున్నాను, నేను ఈ స్టేట్ నుంచే వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అయితే తనైతే చెప్పడానికైతే వస్తుంది. కానీ వాళ్ళైతే అందరూ షేక్ అవుతారు. అసలు కన్ను అయితే వాహమో గాయత్రి ఎందుకు వచ్చింది, ఒకవేళ మా అన్నయ్య కోసమే వచ్చిందేమో అని చెప్పేసి, అలాగే చక్రి కూడా షేక్ అవుతారు. చూద్దాం ఈరోజు ఏం జరిగిందో లైన్గా చెప్పేసుకుంటూ పోతాము. ఇంకా సర్టిఫికేట్లు వచ్చాయి అని చెప్పనన్నారు కదా, సర్టిఫికేట్ల కోసము మహాలక్ష్మి రెడీ అవుతూ ఉంటుంది. రెడీ అయిన తర్వాత పెద్దికి చెప్తుంది, పెద్ది నేను వెళ్ళేసి సర్టిఫికేట్లు తెచ్చుకుంటాను నేను అని చెప్పనంటుంది. ఇక్కడ ఇతను కూడా చక్రి కూడా బాగా రెడీ అవుతూ ఉంటాడు. అంతలోపల కేశవ్ వచ్చి ఏంద్రా రెడీ అవుతున్నావు అంటే సర్టిఫికేట్ల కోసం పోతున్నాము నేను తను అనేసరికి, తను నేను బిడవాలి కదా అంటే చూస్తూ ఉండు, నేను చెయ్యి పట్టుకొని లాక్కెళ్తుంది చూస్తూ ఉండు అని చెప్పంటాడు. చెయ్యి పట్టుకొని నిన్న అంటే అవును అని చెప్పనేసరికి సరే రండి వెళ్దాము అని చెప్పేసి పిలుస్తుంది చక్రిని. ఒక్క నిమిషం ఉండండి నేను తల దూకొని వస్తాను అని చెప్పేసి వెళ్తాడు. అక్కడ తల దూకుంటూనే ఉంటాడు, ఎంత పిలిచినా రాడు. అంతే చేయి పట్టుకొని రండి టైం అవుతుంది, మీరు ఏమన్నా పెళ్లి చూపులకి వెళ్తున్నారా అని చెప్పేసి అక్కడి నుంచి అయితే తననైతే లాక్కొని అయితే వెళ్తుంది. అది చూసావా నా చేయి పట్టుకుంది లాక్కొని వెళ్తుంది అని చెప్పేసి తనైతే అంటాడు. అమ్మో చక్రి సామాన్యుడు కాదమ్మో, ఏమైనా చేస్తాడు అని చెప్పి తనైతే అలాగే చూస్తూ ఉంటాడు. కానీ తన ప్రేమను తనకి చెప్పుండొచ్చు, తను నేను ఇష్టపడుతున్నాను అని చెప్పుంటా పోయా, కానీ చెప్పడు. ఇంకపోతే యూనివర్సిటీ దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇంకా లోపలికి వెళ్తున్నప్పుడు అంతకుముందు ప్యూన్ అడ్డుపడి బట్టన్ పెట్టుకోమని చెప్పారు కదా, అలాగే ప్యూన్ అడ్డుపడేసరికి ఈరోజు నేను బట్టన్ పెట్టుకొని వచ్చాను చూడు అని చెప్పేసి తనకైతే చెప్పడం అయితే జరుగుతుంది. దానికి ముందు అమ్మాయి ఎంత ఫాస్ట్గా ఉందో తెలుసా, అసలు కారు బ్రేక్ వేసే లోపల ఆపేద్దామని బ్రేక్ వేసే లోపల దిగేసి ఉంటుంది అనమాట. అంటే అంత ఫాస్ట్గా ఉంది, అంత సర్టిఫికేట్ల కోసం అంత ఇంట్రెస్ట్గా ఉంది. ఇంకా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆమె కూర్చొని మాట్లాడుతుంది, ఇదిగోండి సర్టిఫికేట్లు తీసుకోండి, ఇలా మర్చిపోవద్దు, ఏదైనా సరే పోగొట్టుకున్న పర్వాలేదు, సర్టిఫికేట్లు కూడా మనము చాలా అవసరము, అంటే లైఫ్లో ముందుకు వెళ్ళాలి అంటే సర్టిఫికేట్లు కూడా చాలా అవసరం అని చెప్పేసి మహాలక్ష్మికి ఆవిడ సర్టిఫికేట్లు కూడా ఇస్తుంది. ఇచ్చిన తర్వాత చక్రిని మీరు కొంచెం అటు రండి మీతో మాట్లాడాలా అని చెప్పారంటుంది. ఈ అమ్మాయి అయితే సర్టిఫికేట్లు చూసుకొని చాలా ఆనందపడుతుంది. అంటే వాళ్ళ నాన్న సర్టిఫికేట్లు కాల్ చేయడం అంతా ఒకసారి రిమైండింగ్ చేసుకుంటుంది. తను ఏమీ లేకపోయినా ఉద్యోగం సంపాదించి తీరుతానని కూడా చెప్పొచ్చింది కదా, అదంతా రిమైండింగ్ చేసుకొని చాలా ఆశ్చర్యంగా చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఆశ్చర్యంతో కూడితే ఆనందంతో కూడిన ఏడుపు కూడా వస్తుంది. ఏడుస్తూ ఉండేసరికి ఇంకా అక్కడ చక్రితో వచ్చేసి ఆవిడ మేడం ఉంది కదా, ఇదిగో డబ్బులు మొన్న ట్రిప్కి వచ్చిన డబ్బులు తీసుకో అని చెప్పేసరికి చక్రి ఉండేసి ఎందుకండి మీరు నాకు చాలా చేశారు కదా అంటే నా డ్యూటీ నేనే చేశాను అని చెప్పి ఇలా తిరగబోయి సడన్గా అతని మీద పడుతుంది. ఆమె స్టిక్కర్ అతనికి అక్కడ అంటుకుంటుంది అనమాట, ఇటు సైడ్ అంటుకునేసరికి సారీ అని చెప్పానంటే సారీ అండి స్లిప్ అయి పడ్డాను అంటే ఓకే పర్వాలేదు అని చెప్పేసి వచ్చేస్తుంది. ఇంకా ఈ అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది. ఎవరు మహాలక్ష్మి తనకి చక్రి అడుగుతారు, ఎందుకంటే మీరు ఏడుస్తున్నారు, మళ్ళీ పోయినాయి ఆ సర్టిఫికేట్లు అంటే కాదు మీరు మాటలు మాత్రమే చెప్తారనుకున్నాను, కానీ సర్టిఫికేట్లు కూడా రంపించారు థ్యాంక్స్ అని చెప్పేసి చేతికి షేక్ హ్యాండ్ ఇస్తుంది. అంతే ఇంకా ఆ చెయ్యిని ఇలా పట్టుకుంటాడనమాట. చాలా ఆనందంతో కూర్చుంటాడు. ఓన్లీ చెయ్యి పట్టుకుంటేనే చాలా అంత ఆనందపడిపోతాడు తను. ఇంకా ఆ తర్వాత వచ్చేసి సరే అని చెప్పి వాడు కారులో అయితే ఎక్కేసి అయితే బయలుదేరుతూ ఉంటారు. బయలుదేరినప్పుడు తను అడుగుతుంది, ఇక్కడ స్టిక్కర్ ఉంది కదా అది అడగడానికి ఎంత జంకుతుందో అమ్మాయి, మీరు ఆమెకి మేడంకి మీకు ఏం సంబంధము, లోపలికి వెళ్ళి మీరు ఏం చేశారు అని చెప్పి అడుగుతుంది. మేమేం చేశామనంటే ఇప్పుడు నన్ను వదిలేసిపోతా, అదే మిమ్మల్ని ఇంట్లో వదిలేసిపోవాలంటే ఏమి ఇంకెవరైనా రమ్మని చెప్పారా, ఇంకెవరితోనైనా సంబంధం ఉందా, ఇలా ఎవరినైనా లవ్ చేశారా అంటే అవునండి నేను చేశాను అని చెప్తాడు. నాకు అర్థమైంది చేశారు, ఎవరిని ఆ మేడం అని అంటే భలేవారండి మీరు, నాకు ఆ మేడంకి ఏజ్ ఎంత నాకు చాలా డిఫరెంట్ ఉంది కదా, నేను కాదు ఇంకొకరిని లవ్ చేస్తున్నాను నేను అని అంటే ఈ అమ్మాయినే కదా, కానీ చెప్పలేడు, చెప్పుంటే బాగుండేది కదా, ఎప్పుడు చెప్తాడేమో సీరియల్ లాస్ట్లో చెప్తాడేమో అని చెప్పాడైతే చెప్తాడు. అని చెప్పిన తర్వాత అడుగుతుంది అక్కడ స్టిక్కర్ ఎందుకు వచ్చింది అడిగేద్దాం, ఇంకా అడగదాము వద్దా అనుకునేసరికి ఒక దగ్గర పార్కు దగ్గర ఆపుతారనమాట. వాళ్ళంతా ఇంత ఎండలో వాళ్ళు ఏం చేసుకుంటున్నారంటే ఈ కాలంలో కూడా మీది క్వశ్చన్ అడుగుతున్నారండి అని చెప్పేసి చక్రి కూడా అంటాడు. ఆయన తర్వాత చిచి అని చెప్పి అనుకునేసరికి కొంచెం దగ్గరికి రండి అని చెప్పి అంటుంది. వస్తాడు, ఇంకొంచెం దగ్గరికి రండి అంటే అందరు ఉన్నారే కదండి బాగుండదేమో అనేసరికి పర్వాలేదు రండి అని చెప్పండి చెవు మెలేస్తుంది. మెలేసి చెప్పండి మీకు ఆయనకి సంబంధం ఏంటి చెప్పండి అని చెప్పేసి అయితే తనైతే అడుగుతుంది. అలా అడిగేసరికి అయ్యో అదేమీ లేదండి, అది వచ్చేసి ఆమె గబగబ పొరపాటున నా మీద పడింది, ఆ స్టిక్కరే అది అని చెప్పని అంటాడు. ఓ అంతేనా అని చెప్పంటే అంతే అంటే ఎంత నమ్మకం అండి, అయినా కూడా మీరు ఎందుకండి ఇంత అబద్ధం
చేసుకుంటున్నారు అని చెప్పి అడిగేసరికి ఏమి లేదు, మీరు ఎవరితో తిరిగితే నాకు ఎందుకులే అనుకున్నాను. కొంచెం లైట్గా ఇష్టపడుతున్నట్టుగా ఉంది అనిపిస్తుంది, పొసెసివ్నెస్. తర్వాత వచ్చేసి ఇంకా వీళ్ళ ఫ్యామిలీని చూపిస్తారు. దానికి ముందే కొంచెం వీళ్ళ ఫ్యామిలీని చూపిస్తారు. ఎవరి ఫ్యామిలీని అంటే ఇప్పుడు కొత్తగా పెళ్ళయింది కదా గాయత్రి, వాళ్ళ ఫ్యామిలీని చూపిస్తారు. ఆ అమ్మాయి వచ్చేసి పక్కింటికి వెళ్ళొస్తాను అని చెప్పి వాళ్ళ అమ్మతో అంటుంది. అంటే వాళ్ళ భావన చూసుకొని వాళ్ళ ఫోటో చూసుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. సరే అని చెప్పి నేను వెళ్ళొస్తాను అని చెప్పేసి అడుగుతుంది. అంతలోప్పుడు వాళ్ళ అమ్మ ఉండి ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు పోవడానికి వీలు లేదనేసరికి వాళ్ళ హస్బెండ్ ఉన్నారు కదా, వాళ్ళ హస్బెండ్తో మాట్లాడుతుంది. ఇప్పుడు మీరు చెప్పండి, నేను వెళ్ళి రావాలనుకుంటున్నాను, చిన్నప్పటి నుంచి మేము వాళ్ళము పెరిగాము, మేము వెళ్ళొస్తాను అనేసరికి అతను ఉండేసి నో ప్రాబ్లము వెళ్ళేసి రాపోండి అని చెప్పేసి తను చెప్తాడు. కానీ వాళ్ళ అమ్మకు మాత్రం ఇష్టం ఉండదు, ఎక్కడికే నువ్వు వెళ్ళేది అనేసరికి అమ్మ మీరు అనుకున్నట్టే చేశారు కదా, పెళ్ళి కూడా చేశారు కదా, నేను ఊరికే మాట్లాడడానికి వెళ్తున్నాను, ఇప్పుడు వెళ్ళి తీరుతాను అని చెప్పని అంటుంది. సరే ఇంక చేసేది ఏమి లేక కామ్ అయిపోతారు. ఇక్కడ వచ్చేసి ఇతను ఉన్నాడు కదా మాధవ, ఈ అమ్మాయిని తలుచుకుంటూ ఉంటాడు. అంటే వాళ్ళకి ఫోన్ చేస్తాడు, ఎవరికి చక్రి వాళ్ళకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి వంట అయింది రా అంటాడు. సేమ్ అదే వంట చేస్తున్నప్పుడు ఆ అమ్మాయి వచ్చి టేస్ట్ చేయటము అదంతా తనకి కల్లోకి వస్తూ ఉంటుంది అనమాట. అక్కడ రియల్గా వచ్చి ఉంటే షాక్ అవుతాడు. షాక్ అయ్యేసరికి నేనే బావా గాయత్రినే వచ్చాను, నేను నాకు పెళ్ళైపోయింది, ఇప్పుడు నన్ను వేరే వాళ్ళ వైఫ్ అని అంటున్నారు, ఇప్పుడు చూడు ఇంత డిస్టెన్స్లో ఉండి నేను మాట్లాడుతూ ఉన్నాను నేను అని చెప్పేసి అయితే మాట్లాడుతుంది. ఆయన కూడా ఇదే పెళ్ళంటే అని చెప్పేసి తను మాట్లాడుతుంటా, ఇద్దరు సరదాగా అయితే మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అంతలోపల కన్న వస్తాడు. కన్న నేను షార్ట్ అండ్ స్వీట్గానే చెప్పేస్తున్నాను. ఒక కన్న వచ్చి ఇట్లా చూస్తాడు, ఇట్లా చూసి వారమ్మ కొంపలు మునిగేటట్టున్నాయని చెప్పి అమ్మాయి మెళ్ళో తాళు ఉంది అయినా ఎందుకు వచ్చింది అని చెప్పి చూస్తాడు. ఇంకా చూసిన తర్వాత వెంటనే చక్రికి కూడా ఫోన్ చేస్తాడు. ఇప్పుడే కదా అన్నయ్య భోజనానికి రమ్మన్నాడు, తొందరగా రమ్మన్నాడు, మళ్ళీ కన్న ఎందుకు చేస్తున్నాడు అంటే కన్న ఫోన్ చేసి అన్నయ్య తొందరగా ఇంటికి రా, గాయత్రి ఇంటికి వచ్చిందంటే అరే అవునా ఎందుకు వచ్చింది అనేసరికి ఏమో అన్నయ్య వచ్చింది, మీరు తొందరగా రావాలా అని చెప్పి అయితే చెప్తాడు. అయ్యో అవునా, ఒకవేళ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ మా అత్త వస్తుంది, మా నాన్న వస్తారు, అందరినీ కలిపి తిడతారు అని చెప్పేసి ఇలా మాట్లాడుతూ ఉంటారు. దానికి మహాలక్ష్మి అనేసి ఆపో నీ అనుమానాలు, తను ఏదో ఊరికినే వచ్చి ఉంటుందిలే అని చెప్పేసి తనైతే అంటుంది. ముందు పొదండి ఇక్కడి నుంచి చూద్దాము, ఇక్కడి నుంచి ఉండి ఏం ఆలోచించావు ఎందుకు, ఇక్కడ నుంచి పోవాలి కదా అని చెప్పి అయితే అంటుంది. అంతలోపల చక్రి అంటాడు వాళ్ళిద్దరి మధ్య ఎంత డిస్టెన్స్ ఉందో, ఒక సైకిల్ బట్టి అంత ఉందా, ఒక బండి బట్టి అంత డిస్టెన్స్ ఉందా అంటే కొంచెం సైకిల్ బట్టి అంత ఉంది అన్న, కొంచెం బండి బట్టి అంత ఉంది అని చెప్పేసరికి అయితే అక్కడే ఉండు మేము కూడా వస్తాం అంటే ఎందుకు మీరు కూడా వచ్చి వాళ్ళకి అడ్డం నిల్చోవడానికే అంటే వస్తున్నాంలే అప్పటిదాకా అక్కడే ఉండు అని చెప్పేసి అయితే చక్రి వాళ్ళైతే చెప్తారు. వాళ్ళైతే బయలుదేరడం అయితే రావడం అయితే జరిగింది. ఇంకా ఈ అమ్మాయి కూడా రేపటి ఎపిసోడ్లో ఈ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ని చూసుకొని భోజనానికి వస్తుంది. ఆ పెద్ద ఆయన కూడా వద్దు అని చెప్తున్నాడు అనమాట. రేపటి ఎపిసోడ్లో చూడొచ్చు. ఇదే ఈరోజు జరిగిన ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. టాటా బాబాయ్. నా వీడియోస్ కనుక నచ్చుతూ ఉంటే ఒక లైక్ కొట్టి వీడియో చూడండి. నేను ఓన్లీ సీరియల్సే కాదు, సీరియల్స్ చెప్తున్నాను, ఆ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ చెప్తున్నాను, న్యూస్ చెప్తున్నాను, అన్నిటిని మీతో షేర్ చేసుకొని మరింత మీకు దగ్గరగా రావాలని చెప్పి నేను ట్రై చేస్తున్నాను. లైక్ కొట్టి వీడియో చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కమెంట్స్ కూడా చేయండి.